దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నిన్నటి దినమంతా మన ప్రతి అవసరంలో మనకు తోడుగా ఉండి మనం ఊహించిన దానికంటే కోరుకున్న దానికంటే ఎక్కువగా ఆ ప్రభు ప్రేమ మనం అనుభవించి ఉన్నాం ప్రియులారా. కాబట్టే ఈరోజు మనమందరం కూడా సజీవుల లెక్కలో ఉన్నాం. ఈరోజు కూడా నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, మన ప్రతి పరిస్థితిలో ప్రభు మనకు తోడుగా ఉన్నారు. ఆ విశ్వాసంలో ఈరోజంతా ప్రభు మహిమ కొరకు జీవించుదాం. ఒక జరిగిన సంఘటన ఇలా నేను చదివాను. ఒక వ్యక్తికి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడెప్పుడు తనకు సమయం దొరుకుతుందో లైబ్రరీకి వెళ్ళి చాలా రకాల పుస్తకాలు చదువుతూ ఉంటాడంట. ఏ విషయం గురించి అడిగినా తను బాగా పుస్తకాలు చదివి ఉన్నాడు కాబట్టి ఆ విషయంలోని లోటుపాట్లను గురించి, దాని యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉంటాడంట. అలాంటి వ్యక్తి ఎక్కువ సమయాన్ని లైబ్రరీలో గడిపే వ్యక్తి ఎప్పుడు కూడా పెన్ను పేపర్ పెట్టుకొని ఉంటాడు కదా. ఆ పుస్తకాన్ని చదివినప్పుడు దానిలో తనకి నచ్చిన విషయాలు, తను ఆలోచించుకోవాల్సిన అనుకున్న విషయాలు, తను కొత్తగా నేర్చుకున్న విషయాలు ఆ పుస్తకంలో, చిన్న పుస్తకంలో రాసి పెట్టుకుంటూ ఉండేవాడంట. కానీ మరికొంతమందికి మన పుస్తకాలు చదివే వాళ్ళకి ఏం అలవాట్లు ఉంటాయి? మనకు ఆ పుస్తకంలో ఆ పారాగ్రాఫ్లు ఏదైనా నచ్చితే పెన్ను తీసుకొని దాని కింద గీత గీయడము, లేదా అటువైపు ఇటువైపు కొంచెము స్థలము ఉంటుంది కాబట్టి, ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి అక్కడ ఏదో రాయడము, దాన్ని గుర్తుపెట్టుకొని 1, 2, 3 వేసుకోవడము, రకరకాలుగా మన పుస్తకాలు చదువుతున్నప్పుడు మన యొక్క అలవాట్లను బట్టి మనం అక్కడ రాస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ వ్యక్తి కూడా అలా పుస్తకాలు చదువుతున్నప్పుడు ఒక పుస్తకం చాలా నచ్చిందంట. ఆ పుస్తకాన్ని ఎక్కువ చదువుతూ ఉన్నప్పుడు తను ఏ విషయాలనైతే ఆ పుస్తకంలో గ్రహిస్తూ ఉన్నాడో అవి ముందే ప్రక్కన వ్రాయబడి ఉన్నాయంట. ఏ విషయాలైతే అబ్బాయి ఎంత సత్యం ఉంది కదా ఇందులో అనుకుంటున్నాడో, తనకంటే ముందు చదివిన వ్యక్తి కూడా ఆ విషయాల గురించి ఎంత గొప్పగా ఉన్నాయి కదా అని మరొక వైపు రాసి ఉన్నాడంట. నా అభిరుచులు, ఈ పుస్తకాన్ని ముందు చదివిన వాళ్ళ అభిరుచులు ఒకే విధంగా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరై ఉంటారు? ఆ వ్యక్తిని చూస్తే బాగుండు కదా, ఆ వ్యక్తిని ఎలా కనుగొనగలము అని అనుకుంటూ ఉన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క పుస్తకం చివరిలో వచ్చినప్పుడు ఆ వ్యక్తి తన సొంత పుస్తకం అది, కానీ ఇంత మంచి పుస్తకము నా దగ్గరే పెట్టుకుంటే అది ఉపయోగం లేదు కదా, దీనిలోని సత్యాలను నేను గ్రహించాను, నేను దీన్ని లైబ్రరీకి ఇచ్చేస్తాను, ఇంకా వేరే వాళ్ళు కూడా చదివినప్పుడు వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా అని ఆ మొదటి వ్యక్తి ఆ పుస్తకాన్ని చదివిన తర్వాత లైబ్రరీకి ఇచ్చేశారంట. ఇప్పుడు ఈ వ్యక్తి ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు కాబట్టి నా అభిరుచులు, ఆ మొదటి వ్యక్తి అభిరుచులు ఒకే విధంగా ఉన్నాయి, ఎలా వాళ్ళని తెలుసుకోవడము అన్నప్పుడు పుస్తకం అంతా చదివి అయిపోయిన తర్వాత ప్రియులారా, ఆ ఫోన్ నంబరు అక్కడ కనపడిందంట. ఇక ఎంత సులభమో ఈ పుస్తకాన్ని చదివిన వ్యక్తి, దీన్ని డొనేట్ చేసిన వ్యక్తిని కలుసుకోవడం అనుకొని ఆ ఫోన్కి అతడు ఫోన్ చేస్తూ ఉన్నాడంట. కానీ 2-3 నెలలు అయిపోయింది. ఆ ఫోన్ నంబర్లో ఉన్నది ఎవరో దాన్ని ఫోన్ స్వీకరించలేదు. ఇక సంవత్సరం వరకు ప్రయత్నించాడు. ఇక నేను వీళ్ళని కలుసుకోలేనేమో, వాళ్ళు ఫోన్ నెంబర్ మారిపోయిందేమో, ఎన్నెన్నో రకాలుగా ఆలోచించుకొని ఇక కలుసుకోలేను, చివరిసారిగా ప్రయత్నిస్తాను అన్నప్పుడు 1 సంవత్సరం తర్వాత అప్పుడు ఆ ఫోన్లో ఉన్న వ్యక్తి మాట్లాడారంట. ప్రియులారా, అటువైపు వ్యక్తి మాట్లాడినప్పుడు ఒక ఆడ గొంతుగా అతడు విన్నాడంట. అయితే నాకంటే ముందు చదివిన వ్యక్తి ఒక అమ్మాయి అన్నమాట. అయితే ఆ అమ్మాయిని చూడడం ఎంత బాగుంటుంది, చాలా విషయాల అమ్మాయితో నేను మాట్లాడవచ్చు, డిస్కస్ చేయొచ్చు, ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందవచ్చు, నా జీవితానికి కూడా ఆ అమ్మాయి సరిపోతుందేమోనని ఈ వ్యక్తి తలంచుకున్నప్పుడు ఎలా మిమ్మల్ని కలవాలి అన్నప్పుడు ప్రియులారా, మరలా వ్యక్తిని కలవడానికి 1 సంవత్సరం పట్టిందంట. ఎందుకంటే ఆ అమ్మాయి అంత సులభంగా తన గురించి వేరే వ్యక్తులు తెలుసుకోవాలని ఆమె ఒప్పుకోవడం లేదు కాబట్టి ఫోన్లో మాట్లాడడానికి 1 సంవత్సరం తీసుకుంది, తనని కలవడానికి ఇంకొక సంవత్సరం తీసుకుందంట. ఇక ఆ అమ్మాయిని కలిసి రోజు రానే వచ్చింది. ఒక పార్కులో వాళ్ళు నిర్ణయించుకున్నారు, పార్కులో ఒక స్థలం చెప్పుకున్నారు, అక్కడికి వచ్చి ఈ సమయంలో మన ఇద్దరం కలుద్దామని వాళ్ళు అనుకొని వెళ్ళినప్పుడు ప్రియులారా, ఏ వ్యక్తి అయితే రెండో వ్యక్తి మొదటి వ్యక్తిని ఎదురు చూడాలని ఎదురు చూస్తున్నాడో
తను ఏ స్థలానిలో కలవాలని అనుకుంటున్నాడు అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి కూర్చొని ఉన్నాడంట. తనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇన్నిసార్లు నేను ఫోన్లో మాట్లాడినప్పుడు అమ్మాయిని కదా, అమ్మాయి స్వరం కదా నేను విన్నది, అబ్బాయి అమ్మాయిలాగా మాట్లాడా, నన్ను మోసం చేశాడా, ఎందుకు ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి కదా, మా ఇద్దరు అభిరుచులు కలిగాయి, ఎందుకు ఇంత మోసం చేశాడు అని చెప్పి ఆలోచించుకుంటూ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయితో మాట్లాడిన తర్వాతనే తెలిసింది, నన్ను మా చెల్లి ఇక్కడికి పంపించింది, మీరు ఎవరు, ఎందుకు కలవాలనుకుంటున్నారు, ఏమి నచ్చింది, ఏమి ఆ పుస్తకం ద్వారా మీరు తెలుసుకున్నారు అని మా చెల్లి తెలుసుకొని రమ్మంది, ఫోన్లో మాట్లాడింది నేను కాదు అని ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య చెప్పినప్పుడు, తన యొక్క ఆ అమ్మాయి పట్ల తనకున్న భావోద్రేకాలన్నీ చెప్పినప్పుడు, ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నప్పుడు అప్పుడే దూరంగా ఉన్న ఆ అమ్మాయి వాళ్ళ దగ్గరికి వచ్చిందంట. నా ప్రియ సహోదరుడు సహోదరి, చూడండి, ఈ విధంగా అభిరుచులు మనకి రకరకాలుగా ఉండవచ్చు. కానీ ఆ అబ్బాయిని చూడగానే అయ్యో నేను ఇప్పటివరకు మాట్లాడింది అమ్మాయి కదా, అబ్బాయిలాగా ఎలా అయిపోయాడు, నన్ను మోసం చేశాడా అని మనకి ఎంతో తెలివి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనం ఇతరులను గురించి తప్పుగా మనము వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉండవచ్చు, వాళ్ళ గురించి అనుకుంటూ ఉండవచ్చు. ప్రియులారా, ఆ అమ్మాయిని చూసిన తర్వాత ఆ అమ్మాయిలో ఉన్న బాహ్య సౌందర్యం కాదు కానీ ఆమెకున్న తెలివితేటలను బట్టి, తన అభిరుచులు కలవడాన్ని బట్టి ఈమెతో స్నేహం చేయడము చాలా మంచిది అని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారంట. మనందరి జీవితంలో కూడా ఎంతోమందితో మనం అభిరుచులను కలిసి ఉండవచ్చు, ఎంతోమందితో మనం మాట్లాడుతూ ఉండవచ్చు, ఎంతోమంది మన చుట్టుప్రక్కల జీవిస్తూ ఉండవచ్చు. ప్రియులారా, వారందరినీ ఏ దృష్టితో మనం చూస్తూ ఉన్నామో, మనకి ఉపయోగపడే వాళ్ళనేనా, మన అభిరుచులు కలిసిన వాళ్ళనేనా, బాహ్యంగా మనతో సమఉజ్జి కలిగిన వాళ్ళు, అలాంటి వారితోటే మన సమయాన్ని గడపాలని, మనం వాళ్ళతో బంధాన్ని కలిగి ఉండాలని మనం ఆశపడుతున్నామా? ప్రియులారా, చూడండి, బాహ్య సౌందర్యము అది మోసకరమైనదని మనము ఎన్నోసార్లు మనం చదువుతూ ఉన్నాము. మరి దానికే విలువని ఇచ్చినట్లయితే లోకంలో సృజింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆ దేవుని ద్వారా సృజింపబడి ఈ లోకంలోనికి వచ్చారు. ఎవరికి వారు వాళ్ళ అందహీనంగా సృజింపబడి వాళ్ళంతట వాళ్ళు ఈ లోకంలోనికి రాలేదు. మరి పరలోకపు తండ్రి అందరి సృష్టికర్త అయినప్పుడు ఆ తండ్రి అందరి గురించి కూడా ప్రణాళికలు వేసుకొని ఉంటాడు కదా. చూడండి, మనము ఆదికాండము 29వ అధ్యాయంలో యాకోబు వివాహం చేసుకున్న ఆ ఇద్దరు సహోదరుల గురించి మనం చదువుతున్నాం. ఒకరు లేయా, ఒకరు రాహేలు. పెద్దమ్మాయి లేయా, చిన్నమ్మాయి రాహేలు. యాకోబు తన మేనమామైన లాబాను ఇంట్లో ఉన్నప్పుడు, అతడు వారందరితో కలిసి పనిచేస్తూ ఉన్నప్పుడు పెద్ద అమ్మాయి అయిన లేయా మీద తన యొక్క మనసు పడకుండా మంచి అంగ సౌష్ఠవము కలిగి మంచి రూపవతి అయిన చిన్నమ్మాయి అయిన రాహేలుని నేను ప్రేమిస్తున్నాను, ఆమె కొరకు మీకు 7 సంవత్సరములు నేను ఊడిగము చేస్తానని తన మామ దగ్గరికైతే వెళ్ళి చెప్పాడు. ప్రియులారా, ఆ మాట విన్నప్పుడు ఆ తండ్రి మనసు ఎంత బాధపడి ఉండవచ్చో, ఆ మాట విన్నప్పుడు పెద్ద కుమార్తె అయిన లేయ మనసు కూడా ఎంత బాధపడి ఉండవచ్చో. ఎందుకంటే లేయ కన్నులలో ఉన్న లోపం వలన ఆమె కొంచెం అందవిహీనంగా కనిపిస్తుంది కాబట్టి అప్పటి వరకు నువ్వు అందవిహీనంగా ఉన్నావని ఎంతోమంది బయట వాళ్ళు చెప్పి ఉండవచ్చు. కానీ కుటుంబ సభ్యులలో కూడా తనని తృణీకరించే వాళ్ళు ఉన్నారు, తనకంటే తన చెల్లిని ప్రేమించే వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు ఆమె మనసు కూడా ఎంతో బాధపడి ఉండవచ్చు. ప్రియులారా, కానీ తన సృష్టికర్త మీద తన దృష్టిని పెట్టి ఆ పరలోకపు తండ్రి మీద తన దృష్టిని పెట్టినప్పుడు, చూడండి, పరలోకపు తండ్రి మన గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు ఎవరిని చేతుల్లో మనల్ని పెట్టాడో మన గురించి వాళ్ళకి తప్పకుండా ప్రణాళికలు ఇస్తాడు కదా. చూడండి, ఎప్పుడైతే యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి సిద్ధపడినప్పుడు యాకోబు దృష్టిలో రాహేలు ఉండవచ్చు, కానీ తండ్రి దృష్టిలో తన పెద్ద కుమార్తె అయిన లేయా ఉంది. చూడండి, పెద్ద కుమార్తెకు వివాహం చేయకుండా చిన్న కుమార్తెకు వివాహం చేసే ఆచారము పద్ధతి మా దగ్గర లేదు, కాబట్టి నేను చేసింది
నిజమైనది. నీకు మరలా రాహేల్ని వివాహం చేసుకోవాలనుకుంటే మరలా 7 సంవత్సరంలో ఊడిగం చేయాలని చూడండి, దానికి కూడా సిద్ధపడ్డాడు. కానీ తన దృష్టి ఉన్న రాహేల్ను తను వదులుకోలేకపోయాడు. ప్రియులారా చూడండి, బాహ్య సౌందర్యాన్ని బట్టి రాహేల్ని అతడు ఎన్నుకున్నాడు. కానీ లేయాలో ఉన్న అంతరంగ సౌందర్యాన్ని బట్టి దేవుడు ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. రాహేలుకి సంతానము కలగలేదు. ఎంతో ప్రేమ తన భర్త నుంచి పొందింది. కానీ వివాహమైన తర్వాత ప్రతి స్త్రీ పొందుకునేది గర్భఫలము. గర్భఫలము పొందిన ప్రతి ఒక్క వివాహిత స్త్రీ ఎంతో గర్వంగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. కానీ భర్త ప్రేమను పొంది సంతానం పొందలేని గొడ్రాలుగా పిలువబడుతున్న రాహేలులో ఒక లోటు, ఒక బలహీనత ఉండిపోయింది. కానీ దేవుని వైపు చూసిన లేయాలో మాత్రము భర్త ప్రేమను పొందలేకపోయింది. కాబట్టి దేవుడు ఆమెను సంతానవతిగా దీవించాడు. నా ప్రియ సహోదర సహోదరి, ప్రభు దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా వాళ్ళు బాహ్య సౌందర్యము అంతరంగిక సౌందర్యము లేనప్పటికీ కూడా అందరినీ కూడా సేద తీర్చారు, అందరినీ ఆహ్వానించారు, అందరికీ సరైన దారి చూపించారు. ఇది మార్గము, దీనిలో నడవండని జీవించిన మార్గాన్ని చూపించారు. ప్రియులారా, తద్వారా పరలోకంలో చేరే మార్గాన్ని మీరు నా ద్వారా పొందవచ్చని ప్రభువు జీవించి చూపించిన మార్గంలో నడవడానికి మనందరినీ కూడా ఈ ఉదయకాలం ఆహ్వానిస్తున్నారు. మరి ఏ విషయంలో గుర్తింపు పొందాలని మనం ఆశిస్తున్నాం? ఎలాంటి అంగీకారము అందరి దగ్గర మనం పొందాలని ఆశిస్తున్నాం? ఏ విషయాల్లో విజయవంతులుగా అందరూ మనల్ని గుర్తించాలని ఆశపడుతున్నాం? ప్రియులారా, ఈ లోకంలో మనల్ని ఎవరు గుర్తించకపోయినా అంగీకరించకపోయినా మన ప్రతి పరిస్థితి ఎరిగి ఉన్న దేవుడు అన్ని పరిస్థితులలో మన యొక్క బలహీనతలో కూడా మనల్ని అంగీకరించే ఆ యేసు ప్రభు వైపు మన దృష్టిని పెట్టినప్పుడు ఎక్కడెక్కడ మనం లోటులో, లేమిలో, బలహీనతలో ఉన్నామో ఆ ప్రభువు తన కృప ద్వారా వాటన్నిటిని కూడా మన బలంగా మార్చగలడు. కాబట్టి ఇప్పుడు ఈ ఉదయకాలంలో మనము లోకములో ఎవరిగా మనం పిలువబడుతున్నామో దాని మీద దృష్టిని పెట్టకుండా మన ప్రతి బలహీనతను ఆ ప్రభువునకు అర్పించి మనల్ని ఉన్నవారము ఉన్నట్లుగా అంగీకరించే ఆ దేవుడికి మన హృదయాన్ని సమర్పించుదాం. అంతరంగిక సౌందర్యంతో మనల్ని నింపమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, బాహ్య సౌందర్యం మీద మా దృష్టిని పెట్టకుండా ప్రభా, మీరు చూపించిన మార్గంలో నడిచి పరలోకపు తండ్రికి అమూల్యమైనదైన అంతరంగిక సౌందర్యాన్ని మేము ప్రతిరోజు అభివృద్ధి చేసుకోవడానికి అయినా మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఇప్పటి వరకు ఈ లోకం ప్రకారం మేము జీవించడానికి, గుర్తింపు పొందడానికి, అంగీకరింపబడ్డానికి ఎంతో సమయాన్ని మేము వ్యర్థము చేసి ఉన్నాం ప్రభా. ఈ ఉదయకాలంలో మా ప్రతి బలహీనతను, ప్రతి పరిస్థితిని మీకు అప్పగించుకుంటున్నాం తండ్రి. మాలో ఉన్న బలహీనతలను ఎరిగి ఉండి కూడా ప్రభా, అయ్యా మేము పాపులమని ఎరిగి కూడా మమ్మల్ని అంతరంగికంగా సౌందర్యవంతులను చేయడానికి యేసు ప్రభా మిమ్మల్ని మీరే స్వయంగా అర్పించుకున్నారు. మీ ప్రతి చివరి రక్తపు బొట్టు వరకు మా కొరకు వెలను చెల్లించారు. ఆ వెలలో ఉన్న గొప్పతనాన్ని మేము గుర్తించి అందులో మమ్మల్ని మేము శుద్ధులను చేసుకొని నిష్కలంకమైన పవిత్రంగా ఉన్న మీలాగా మేము కూడా ఈ లోకంలో పవిత్రంగా జీవించడానికి ఈ ఉదయకాలంలో మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, పవిత్రుడైన దేవుడు ఈరోజు మనం అంతా కూడా పవిత్రంగా జీవించాలని ఆశపడుతున్నారు. ఆ ప్రభు కోరుకున్న విధంగా ఈరోజంతా జీవించడానికి ప్రయత్నించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.